అమ్మ మీరు ఆ రోజు ఉన్నారా? ఆ రోజు నిజానికి ఏం జరిగింది? మీరు చూస్తే చెప్పండి. ఉన్నాం. మేము బోనాలు ఎత్తుకొని వచ్చినాం. ఇక్కడికొచ్చినాం ఇగ. ఇక్కడికొచ్చి ఇట్లా రౌండ్‌గా అట్లా చుట్టూ తిరుగుతున్నాం. చుట్టూ తిరిగి అక్కడ మా ఇద్దరు దేవతలకు అమ్మవారొస్తుంది. అక్కడికెళ్ళి వస్తుంది ఇంటి దగ్గరికెళ్ళి. ఇక్కడికి అమ్మవారికొచ్చిన తర్వాత ఈ అమ్మవారు శాంతయింది. ఈ అమ్మవారు శాంతయిన తర్వాత ఇంకో అమ్మవారు ఉన్నది. ఆ అమ్మవారు శాంతయితలేదు. అందరూ ఇట్లా పక్కకు జరగండి, నేను మొక్కుకుంటా అని ఇట్లా అన్నది. అన్నగాని ఆళ్ళు మా నెత్తి మీద బోనాలున్నాయి. ఆమె అప్పటికి మేమందరం చూస్తున్నాం. జరగమంటే ఆళ్ళెవ్వరు జరుగుతారు. అందరూ ఇట్లా అడ్డు పడ్డారు ఏడికాడికి. అడ్డు పడ్డ తర్వాత అందరం బోనాలు ఇక్కడ పెట్టినాం. మళ్ళీ మేము అమ్మవారి కాడికి పోయినాం. పోయిన తర్వాత ఆమె లోపలికి పోతా అంటుంది అమ్మవారు. అమ్మవారు లోపలికి పోతా అంటే ఆళ్ళు గౌన్ల వాళ్ళు మొత్తం ఎవరు కానీ మమ్మల్ని లోపల రానిస్తలేరు. తిరుపతి, ఆంజనేయులు ఆళ్ళైతే మమ్మల్ని ఘోరం చేసిర్రు. అంజనాలంటైనా మా అమ్మవారును ఇట్లా 2 చేయిలేసి దోసేసిండు. అమ్మవారు కింద పడ్డది. ఇంకొక ఆయన తిరుపతి అంటైనా మీరు మాదిగ లంజలే మా గుళ్ళకి ఎట్లా వస్తారే అని అంటాడు. అన్న తర్వాత మేము ఉండి అన్నాం కదా, మీరు ఇప్పుడు ఇట్లా మాట్లాడతారు, ఇట్లా మాట్లాడకూర్రి, మేము ఎందుకు రావద్దు, ఎప్పుడు కానీ మనం ఏ సంవత్సరం చేసుకుని అందరం పోయినాం వచ్చినాం అని వాళ్ళ కులపొళ్ళు కూడా పోనీరి, అమ్మవారు శాంతి అవుతలేదు పోనీరి అన్నగా మళ్ళీ వాళ్ళ అమ్మవారు కూడా వచ్చి మా అమ్మవారిని ఇక్కడ తీసుకొచ్చుకున్నాం. ఇక ఆమె ఇంటి లేదానికి ఇక్కడ తీసుకొచ్చుకొని ఆమె మొత్తం కింద వండి ఆడికిడికి బొరుతుంది. అమ్మవారికి శాంతి అయితే చాలా బొరుతుంది. ఇక్కడ తీసుకొచ్చుకున్న తర్వాత వాళ్ళ అమ్మవారు వచ్చి మా అమ్మవారిని నేను తీసుకెళ్తా గుళ్ళకని తీసుకుపోయింది. ఆ అమ్మవారిని ఈ అమ్మవారిని కూడా లోపల పోనిస్తలేరు, దొబ్బుతుర్రు, బయటికే దొబ్బుతుర్రు. వాళ్ళతో పాటు మీరు కూడా లోపల రావద్దు, మేము పంపించమని అస్సలకి రానిస్తలేరు. రానియకపోతే అప్పటికి మళ్ళీ ఇంకొక ఆయన వాళ్ళ కుల పైన వచ్చి పోనీరు అంటే అక్కడికి పోయిన తర్వాత మెల్లగా పోనిచ్చిర్రు. మెల్లగా వాళ్ళందరిని తప్పించి మమ్మల్ని లోపలికి పంపించిర్రు. నన్ను, ఇంకో అమ్మవారిని, ఈ అమ్మవారిని, ఆమె వాళ్ళ బిడ్డ వాళ్ళ అమ్మవారిని లోపలికి పోయిన తర్వాత అక్కడ అమ్మవారికి తాళం వేసిర్రు అందులోకి పోవద్దని. అక్కడికి పోయిన తర్వాత కూడా మా అమ్మవారు అస్సలు శాంతి అవుతలేదు. ఇట్లా తీయరు అనగానే తీస్తలేరు. తల్లికి ఇట్లా అన్ని గేట్లు ఊపినా కానీ తీస్తలేరు. ఇంకొక ఆయన అక్కడ ఉన్నాడు. ఆయన అమ్మవారి దగ్గర ఈరగోలు ఉంటుంది. ఆయన మెల్ల ఇట్లా వేసి ఇట్లా గుంజినా కానీ ఆయన ఆ ఈరగోలను తీసి అటు వారేసిండు. అమ్మవారి దగ్గరికి వెళ్ళి తీసి పారేస్తే అప్పటికి అమ్మవారికి ఆమె కషం అవుతలేదు, మంటలు పోట్లు అంటుంది. అంత అషం కాక మళ్ళీ అందరికీ దండం పెట్టి దేవుని దండం పెట్టి వచ్చినాక కూడా ఇక్కడ చాలా సేపటి గంట సేపటికి వచ్చినాక శాంతి అయింది. అంతవరదాకా శాంతి కాలే. మమ్మల్ని మాత్రం మీరు మాదిగి ముండలు, మాదిగి లంజలు అని తిరుపతి తిట్టిండు. వాళ్ళ కొడుకు పేరు ఏదో ఉంది, వాళ్ళ కొడుకు కూడా చాలా తిట్టిండు. వాళ్ళందరూ కలిసి మమ్మల్ని చాలా తిట్టిర్రు, చాలా దొబ్బిర్రు, చాలా నూకేసిర్రు మమ్మల్ని. లేడీస్ అని చూడకుండా కూడా నన్ను కూడా ఇట్లా దొబ్బేసి ఇట్లా వట్టనికి పోతే అతని గోళ్ళు ఇట్లా గీరకపోయినాయి. నాకు ఇక్కడ మొత్తం ఇట్లా గీరకపోయినాయి. అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ ఇటు వచ్చిన తర్వాత చాలా మేమందరం ఇక సపడే కూరుకున్నాం. ఇక్కడ ధర్నా చేసినాం. మేమందరం కలిసి ధర్నా చేసినాం. ధర్నా చేసినాక కూడా మమ్మల్ని ఇక మేమందరం ఇక బోనాలు ఇడ పెట్టినాం. ఇక్కడ ధర్నా చేసినాం. చాలాసేపు ఉన్నాక తర్వాత కూడా వాళ్ళ పెద్ద మనుషులు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మేము కూడా చాలాసేపు ఉండి తెల్లారి ఇక ఏడికైతే ఆడికే చూద్దాం, కాంప్రమైజ్ అవుతామని అటు తీసుకొని మాట్లాడారు. మేము గాము అని చెప్పినాం. మేము అస్సలు గాము, మమ్మల్ని ఇట్లా చేసిర్రు అని చెప్పేసినాం.